వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ నాటు చిక్కుడుగాయలు టమాటా కూర అండి. ఈ నాటు చిక్కుడుగలు చాలా టేస్ట్గా ఉంటాయి కదా, చేసుకోవడం కూడా కూర అంత ఈజీగా అయిపోతుంది, అలాగే అంత టేస్ట్గా ఉంటుంది. మంచి హెల్దీ ఫుడ్ అండి. ఇది ఇష్టం లేని వారంటూ ఉండరు. ఎంతో ఈజీగా చేసుకునే మన నాటు చిక్కుడుగాయల టమాటా కూర ఇప్పుడు మనం చేసుకుందాం. ముందుగా నూనె కాగినాక తాలింపు గింజలు వేసుకొని ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కొంచెం ఎర్రగా వేగినంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక అర కేజీ నాటు చిక్కుళ్ళు నేను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి, అవి కూడా దీనిలో యాడ్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా మనం గెంటితో కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం దీనిలోనికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మీ ఉప్పు సరిపడంత మీరు వేసుకోవచ్చు. దీనిలో ఉప్పు తక్కువే పడుతుందండి. మన నాటు చిక్కుడుగాయ కూరలో మనకి హాఫ్ కేజీ చిక్కుడుగాయలకి హాఫ్ కేజీ టమాటాలు వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. అర స్పూను పసుపు వేసుకుంటున్నాను. అది కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. మనం కొద్దిగా వేయించుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి. ముందుగా ఇవి కొంచెం ఈ విధంగా వేయించుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడు మగ్గుతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలకి మళ్ళీ మూత తీసి నేను తిప్పుతున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇది ఫ్రై అయిన తర్వాత మనం హాఫ్ కేజీ టమాటా ముక్కల్ని నేనైతే మిక్సీ పట్టుకుంటున్నానండి. ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను. దానిలోనే టమాటా మనం చేసుకున్నాం కదా మిక్సీ పట్టి, అది కూడా దీనిలో వేసేసుకోండి. మనకి అన్నంలో కలుస్తాకి గ్రేవ్గా బాగుంటుందండి. ఫ్రైకి అయితే మనం మిక్సీ పట్టక్కర్లేదు, కానీ మన చిక్కుడుకాయ కూర ఈ విధంగా టమాటాలని మిక్సీ పట్టితే చాలా అన్నంలో కలుపుకోవటానికి చాలా బాగుంటుంది. తగినంత కారం వేసుకోండి. ఇదంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. దీనిలో ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. అవి కూడా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండండి. అంతేనండి, ఎంతో సింపుల్గా కూర రెడీ అయిపోయిందండి. ఈ చిక్కుడుగాయ కూర అంటే ఇష్టం లేని వారు ఉండరు కదా. చాలా ఈజీ కదండి, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి అన్నంలోకి మంచిగా కలుస్తుంది, చాలా బాగుంటుంది. ఈ కూర ఈ రకంగా వండితే ఎవరైనా సరే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి.